నమస్కారం అందరికి. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి యూనిట్ 4 ద నోబుల్ నేచర్ అనేది మనకి ఎవరు రాశారు? బెన్ జాన్సన్ అనే పర్సన్ రాశారు. అంటే బెన్ జాన్సన్ అనే పోయెట్ రాశారు. సో ఆ పోయెట్ ఇంట్రడక్షన్ ఏంటిదో చూద్దాము. ఇతను ఎప్పుడు పుట్టినారంట? 1572లో పుట్టి 1637లో చనిపోయినారంట. ఇతను ఒక ఫేమస్ పోయెట్ అంట. ఏం రాయడంలో? ప్లే రైట్, లేదంటే డ్రామా, లేదంటే పోయెట్స్, ఏదైనా లిటరసీ వర్క్ రాయడంలో ఇతను చాలా పెద్ద పోయెట్ అంట. ఇంకా ఏంటిదంట? హూ ఎర్న్డ్ అన్ ఎవర్ లాస్టింగ్ నేమ్. ఇతనికి నేమ్ ఇంకా ఫేమ్ దేని వల్ల వచ్చిందంట? ఇంగ్లీష్ పోయట్రీలో స్టేజ్ కామెడీ ఇప్పుడు మనము స్టాండప్ కామెడీ ఎలా చేస్తామో అలాంటి దాని మీద ఇతనికి చాలా పేరు వచ్చిందంట. ఎవరికి? బెన్ జాన్సన్ కి. హీ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద సెకండ్ మోస్ట్ పాపులర్ ఇంగ్లీష్ డ్రామాటిస్ట్ ఆఫ్టర్ షేక్స్పియర్ తర్వాత సెకండ్ మోస్ట్, అంటే షేక్స్పియర్ తర్వాత పోయెట్ లెక్క అంటే ఇతను ఎప్పుడు 17th సెంచరీలో. ఈజ్ వెల్ నోన్ ఫర్ హిస్ కామెడీ నోన్ యాజ్ కామెడీ ఆఫ్ హ్యూమర్స్. ఇది కూడా ఏదైతే కామెడీ ఆఫ్ హ్యూమర్స్ అనే సెటైరికల్ ప్లే ఉందో దానివల్ల కూడా ఇతను చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి అంట. సో ఇతనికి ఏంటంట? ఈ హ్యాడ్ ఆల్వేస్ బీన్ ఇన్ పర్సనల్, పాలిటిక్స్, ఇంటెలెక్చువల్, ఫిలాసఫికల్ అండ్ మెనీ మోర్ కాంట్రవర్సీస్. చాలా కాంట్రవర్సీస్ కూడా ఇతనికి అయినాయి అంట. ఇది మనకి ఎవరైతే పోయెట్ ఉందో అతని ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం పోయంలో ఏముందో చూద్దాము. It is not growing like a tree in bulk doth make man better be, or standing long an oak 300 year to fall a log at last, dry, bald and sere. A lily of a day is fairer far in May, although it fall and die that night, it was the plant and flower of light. In small proportions we were beauties see, and in short measures life may perfect be. సో ఇది మనకి పోయమ్. ఇప్పుడు ఈ పోయమ్ మీనింగ్ సమ్మరీ ఏముందో చూద్దాము. ద నోబుల్ నేచర్ ఈజ్ అ ఫేమస్ లిరికల్ పోయమ్ పెన్డ్ బై బెన్ జాన్సన్. సో ఇప్పుడు మనం చదివే పోయం ఏంటిదంట? చాలా ఫేమస్ పోయం అంట. లిరికల్ పోయం అంటే ఎవరు రాశారంట? బెన్ జాన్సన్ పర్సన్ రాశారంట. The poet profoundly expressed his thought clearly. ఏదైతే మనకి బెన్ జాన్సన్ థాట్స్ ఉన్నాయో అవి మనకి పోయం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసిందంట? క్లియర్ గా, ఈ పోయంలో క్లియర్ గా థాట్ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసినారంట. హౌ టు అటైన్ నోబిలిటీ ఇన్ అవర్ లైఫ్. మన లైఫ్ లో మనం నోబిలిటీని ఎలా అటైన్ చేయాలంటే ఎలా సాధించాలని చెప్పి ఈ పోయంలో ఎక్స్ప్లెయిన్ చేసినారంట. He answered that by leading a meaningful and effective life adds nobility to everybody's life. ఎప్పుడైతే మన లైఫ్ కి ఒక అర్థం ఉంటుందో అప్పుడు మనం లీడ్ చేసే లైఫ్ లో మనకి ఏంటిది? గౌరవం అనేది దక్కుతుందంట. He has taken the example from the nature to explain the phenomena. సో ఇప్పుడు ఏదైతే ఈ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇతను ఏం చేసినంట? నేచర్ నుంచి ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నంట. The poet compares the huge oak tree which gives for 300 years and grow very tall and wide. సో దేంతో కంపేర్ చేసినంట? హ్యూజ్ ఓక్ ట్రీ, ఒక ఓక్ ట్రీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడంట. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు? అది 300 years బతుకుతుందంట, ఇంకా చాలా టాల్, ఇంకా చాలా ఏదైతే ఇలా పొడవు ఉంటుందంట, ఇలా కూడా అంటే పెరగడంలో పొడవు ఉంటది, ఇలా వైడ్ లో కూడా చాలా పొడవుగానే ఉంటదంట. When it is cut down, it remains as a bald, huge log, nothing more than that. సో ఎప్పుడైతే ఆ ట్రీ ఒకవేళ ఇలా ఏదైతే టాల్ ఉంటది, ఇలా ఉందనుకోండి ఒక ఓక్ ట్రీ, ఇలా ఉన్నప్పుడు అది ఎలా ఉంటదంట? ఇక్కడ నుంచి ఇక్కడికి చాలా లాంగ్ ఉంటదంట, చాలా లెంతీ ఉంటదంట, ఇలా కూడా చాలా టాల్ ఉంటదంట. ఏం ట్రీ? ఓక్ ట్రీ అనేది. సో ఇలా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనము ఇలా ఉన్న ట్రీని కట్ చేసేస్తాం, హాఫ్ కింద కట్ చేసేసినప్పుడు అప్పుడు మనకి ఇదంతా పార్ట్ తీసేసినప్పుడు కింద ఏం మిగులు ఉంటది? ఈ కొంచెం పార్ట్ మిగిలి ఉంటది కదా. సో ఆ పార్ట్ ని తను ఏమంటున్నాడు అంటే ఏం మిగిలి ఉంటదంట? కట్ అయిన తర్వాత బాల్ట్ హ్యూజ్ లాగ్, కింద ఓన్లీ హ్యూజ్ లాగ్ అనేది మిగిలి ఉంటది అంతే అని చెప్పి చెప్తున్నారు. నథింగ్ మోర్ దెన్ దట్. ఇంక ఇదంతా పార్ట్ ఏముండదు కదా కట్ చేసిన తర్వాత, ఓన్లీ ఇదే ఉంటది కదా అని చెప్తున్నారు. Contrary to it, the lily flower which blossoms in the month of May is quietly short-lived. ఎప్పుడైతే మనకి మే మంత్ లో లిల్లీ ఫ్లవర్స్ వస్తాయంట, సో ఆ లిల్లీ ఫ్లవర్స్ అనేటివి చాలా తక్కువ శాతం, అంటే ఇట్లా పువ్వు అవ్వంగానే, అంటే ఒక మొగ్గ ఉందనుకోండి, మొగ్గ ఇట్లా పువ్వు అవ్వంగానే అది ఏమవుతుందంట? జల్దీ రాలిపోతుందంట. సో అంటే చాలా తక్కువ టైం వరకే ఉంటుందంట, షార్ట్ టైం వరకే బతుకుంటదంట. ఇట్ లివ్స్ అ డే అండ్ షైన్స్ ఫర్ అ షార్ట్ పీరియడ్ బట్ ఇట్ స్ప్రెడ్స్ ద స్వీట్ ఫ్రేగ్రెన్స్ ఆల్ ఓవర్ ద గార్డెన్ ఇన్ ఇట్స్ షార్ట్ లైఫ్. అది ఇలా మొగ్గగుండి పువ్వు అవ్వంగానే ఆ బతుకున్న కొంచెం సేపట్లనే ఏదైతే మొత్తం గార్డెన్ లో ఉండే మొత్తం అన్నిటికంటే చాలా మంచి ఫ్రేగ్రెన్స్ ని, అంటే చనిపోయే ముందు అంత మంచి ఫ్రేగ్రెన్స్ ని ఇచ్చి చనిపోతుందంట.
A man should live like a lily flower which spreads happiness around like a sweet fragrance. The fragrance and beauty, however, they are little quantities and they are filled and thrilled the hearts of the people. Quality never counts. Quality lends nobility to the life. సో ఇప్పుడు మనకి ఈ పోయంలో జస్ట్ సింపుల్ గా ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే ఇప్పుడు నేను ఒక ట్రీ గురించి చెప్పిన, నెక్స్ట్ ఒక ఫ్లవర్ గురించి చెప్తున్నారు, ఒక ఫ్లవర్ లిల్లీ ఫ్లవర్ గురించి చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ ట్రీ ఏదైతే ఉందో అది ఇంత పెద్దగా పెరిగింది, ఇక్కడ నుంచి ఇంత పెద్దగా పెరిగింది. బట్ ఎప్పుడైతే దాన్ని సగం కింద కట్ చేసిరో అప్పుడు కింద ఏం మిగిలింది, ఓన్లీ కొంచెం లాగ్ అంటే ఏంటిది, కొంచెం బ్రాంచ్ కట్ చేసినప్పుడు కింద మొద్దు లెక్క ఉంటుంది కదా ట్రీది, అది మాత్రమే మిగిలింది. ట్రీ వల్ల ఇంకేం ఉపయోగం లేదు అని చెప్తున్నారు. అదే ఎప్పుడైతే ఏదైతే లిల్లీ ఫ్లవర్ ఉందో అది మొగ్గ నుంచి పువ్వు అయినప్పుడు, అది పువ్వు అవ్వగానే ఫస్ట్ మొత్తం ఫ్రేగ్రెన్స్ అంతా గార్డెన్ అంతా, అంటే లిల్లీ గార్డెన్ ఉంది అనుకోండి, మొత్తం గార్డెన్ మొత్తం ఆ ఫ్రేగ్రెన్స్ ఇచ్చేసి చనిపోతుంది. ఇది తర్వాత చనిపోయిన తర్వాత కూడా ఎవరన్నా ఇప్పుడు ఆ గార్డెన్ లోకి వచ్చినప్పుడు అది ఇంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది ఎట్లా అంటే లిల్లీ ఫ్లవర్ వల్ల అని చెప్పుకుంటారు. అంటే ఇది చనిపోయిన తర్వాత కూడా దానికి గుర్తింపు ఉంటది. దీనికి ఇంత పొడవు అయినా ఇంత అయినా సరే దీనికి ఏం గుర్తింపే ఉండదు ఒకసారి కట్ చేసేసిన తర్వాత. అలానే మనిషి ఎంత చిన్నగా ఉన్నాడు లేదంటే ఎన్ని డేస్ బతుకున్నాడు అని కాదు, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఎంత నేమ్ సంపాదించుకున్నారు అని చెప్పి ఉంటదంట. అంటే మనం లిల్లీ ఫ్లవర్ లేక బతకాలి అని చెప్పి మనకి పోయెట్ చెప్తున్నాడు. ఒక పెద్ద పర్సన్ లేక ఫుల్ రిచ్ పర్సన్, ఫుల్ వెళ్తుంది, ఫుల్ అన్నున్నాయి అంతున్నా సరే ఒకటేసారి చనిపోతే ఏంటిది, ఎవరు గుర్తుపెట్టుకోరు, నథింగ్, ఏముండదు. సో ఒక ట్రీ ఎంత పెద్ద ఉంది, అలానే మన లైఫ్ ని అలా కంపేర్ చేస్తున్నాడు. మనం ఎంత హై అచీవ్మెంట్స్ వచ్చినా సరే ఒకసారి చనిపోతే మన పేరుని ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు, మనకి ఎంత మనము మన నోబిలిటీని అంటే మన మంచితనాన్ని వదిలేలినాము లోకం మీద అని చెప్పి అదే చూస్తారు. అందుకే మనం లిల్లీ లాగా బతకాలి, అది ఉన్న కొంచెం సేపే కొంచెం లిటిల్ ఫ్రేగ్రెన్స్ వదిలేతుంది. దానివల్ల చాలా మంది ఏమవుతారు, కొంచెం సేపు అన్న ఒక 2-3 సెకండ్స్ కన్నా మంచిగా ప్లెజెంట్ గా ఫీల్ అవుతారు కదా. సో అలాంటి లైఫ్ లీడ్ చేయాలి. ఇలాంటి ట్రీ పెద్ద ఉన్నా లేకపోతే ఫుల్ డబ్బులున్నా అలాంటి లైఫ్ కంటే చిన్న లైఫ్ అయినా సరే అంటే కొంతమందికి సంతోషం ఇచ్చే లైఫ్ ని లీడ్ చేయాలని చెప్పి మన ఎవరైతే పోయెట్ ఉన్నాడో అందుకే ఈ పోయం అనేది రాసినారు. ఏంటిది, ద నోబుల్ నేచర్. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రోజ్ లెసన్ చూద్దాము. ఇక్కడతో మనకి పోయట్రీ అనేది కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.